అంటే నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్‌ని కాదు, పెద్ద సెలబ్రిటీని కాదు. నన్ను ఎందుకు ట్రాప్ చేస్తున్నారంటే నీకు రూ. 1000 కాబట్టి ఎలా ఉన్నావు? 10,000, 50,000 అంటే నువ్వు రెడీ అయిపోతావు. వాళ్ళ నెత్తిన కూడా నేను తిన్నట్టే అనమాట. కావాలితే అనుకుంది నేను ఒక 2, 3 మ్యాచ్‌లు నేను కరెక్ట్‌గా గెస్ చేసి చెప్పానంటే కొన్ని వందల మంది నా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 666లోకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తమిళనాడులో చూసారు కదా! విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియా అన్న వాళ్ళు అసలు వీళ్ళకి అనుకువగా మార్చుకోవడానికి డబ్బుతో జనాలను ఎలా కొంటారన్న దానికి చిన్న ఉదాహరణ అనమాట. నిజంగా నాకే మర్చిపోయింది అసలు. ఎలాగంటే ఇప్పుడు నాలాంటి ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళతో బెట్టింగ్ ఏం ప్రమోట్ చేయించారు అని అంటే అది ఓకే. అయితే నాకు అంత సెలబ్రిటీని కాదు, అంత ఇన్ఫ్లుయెన్స్‌ని కాదు. నాకు ఇంకా క్రేజ్ కూడా లేదు. కానీ నన్ను టార్గెట్ చేసి వీళ్ళు డబ్బుతో కొనాలని చూసారంటే వీళ్ళు చూడండి ఈళ్ళ మా బెట్టింగ్ మాఫియా అన్నది వీళ్ళది ఎంత వరకు ఉందో అన్నది ఆలోచించండి. మీకు విషయం క్లారిటీగా చెప్తాను వినండి. ఏంటంటే నాకు వాట్సాప్‌కి ఒక మెసేజ్ వచ్చింది. హలో సార్ అని చెప్పేసి. అది ఎలా ఉందంటే హిందీ వాళ్ళది కూడా కాదు. ఏదో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చినట్టుగా ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ సార్ అని. అంతా ఇంగ్లీష్‌లోనే టైపింగ్ అది. అయితే మీకు అదంతా స్క్రీన్ షాట్ గాని, ఆ ప్రొఫైల్ గాని అదంతా వీడియో తీసి స్క్రీన్ షాట్ ఫోటో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను స్క్రీన్ మీద. కాకపోతే అది స్క్రీన్ షాట్ రావట్లేదు. ఏది చూడండి టెక్నాలజీ చూడండి. అసలు మళ్ళీ ఎవరికి తెలియకూడదు అన్నట్టుగా కూడా స్క్రీన్ షాట్లు కానీ ఆ మెసేజ్ కానీ ఏది కూడా రావట్లేదు అనమాట అసలు తీయడానికి. మీకు లేకపోతే వీడియో తీసి స్క్రీన్ రికార్డింగ్ అన్నా తీసి చేద్దామని ఆఖరికి ఫోటో అన్నా కనీసం స్క్రీన్ షాట్ తీసి పెడదాం అనుకున్నాం. కానీ అది రావట్లేదు. నాట్ ఫైండ్ అని అంటుంది, గుడ్ నాట్ ఫైండ్ అని అంటుంది. చూడండి వీళ్ళ టెక్నాలజీ చూడండి ఎంత ఎలాగుందో. ఇప్పుడు మీకు పూర్తిగా నాకు అసలు ఆ మెసేజ్ ఏమొచ్చింది, ఏం చెప్పారు వాళ్ళందరూ కూడా అదంతా కూడా పూర్తిగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీళ్ళ ఎంత వరకు ఉందో వీళ్ళ సర్కిల్, వీళ్ళ మొత్తం ఈ బెట్టింగ్ మాఫియా వాళ్ళది మీకే అర్థమవుతుంది. మెసేజ్ పెట్టారు, హలో సార్ అన్నారు. నేను ఏంటిది లోకల్ ఎవరన్నా మన యూట్యూబర్ మన సబ్స్క్రైబర్ ఎవరన్నా చేశారేమో అని హలో సార్ హూ ఆర్ యూ అన్నాను. హూ ఆర్ యూ అంటే సార్ ఇలాగ బెట్టింగ్ యాప్ ఒకటి ఉంది, ప్రమోట్ చేస్తారా అని మెసేజ్ వచ్చింది. పెడితే నేను ఈ బెట్టింగ్ ప్రమోట్ చేయడం ఏంటి, ప్రమోట్ చేయడం ఏంటంటే సార్ మీరు ఇలాగ మా యాప్ ఉంది, మీరు ఆ యాప్ ప్రమోట్ చేస్తే కనుక మీకు 1000 రూపీస్ ఇస్తాం వీడియోకి వచ్చి అన్నారు. వీడియోకి వచ్చి అంటే ఒక వీడియోకి వచ్చి 1000 రూపీస్ అంట. అయితే చూడండి, అంటే ఎవరిని ఎంతలో కొనాలో అలా తెలుసు అనమాట. అలా డబ్బుతో ఎవరినైనా కొనేద్దారనమాట. వీళ్ళు చూడండి నన్ను ఎలా బ్లేమ్ చేశారో. 1000 రూపీస్ ఇస్తానన్నారు. 1000 రూపీస్ అంటే నేను అంటే ఏం చేయాలండి అన్నాను. ఏం చేయాలి అంటే ఏం లేదండి, మీకు ఒక డెమో చూపిస్తాను, ఒక వీడియో దాని పరంగా మీరు చెయ్యాలి అన్నారు. సరే చూపించండి అన్నాను. సేమ్ యూట్యూబ్ లోనే కొన్ని మంది చేసిన వీడియోస్ చూపించారు. హిందీ వాళ్ళు ఏంటి, తెలుగు వాళ్ళు ఏంటి, కొన్ని యూట్యూబర్లలో ఇది చూపించారు. ఏంటంటే చెప్తున్నారు ఈ యాప్ లో ఆడండి, చూడండి ఈజీగా ఎలా వస్తాయి. నేను ఇప్పుడే 10,000 వేసాను చూడండి, 50,000 అయిపోయింది అని చెప్పేసి ఒక వీడియో డెమో వీడియో చూపిస్తున్నారు. ఇలా చేయాలి సార్ అని చెప్పేసి పెట్టారన్నమాట. పెడితే వీడియోలు వాళ్ళు సరే అయితే ఏంటి ఇప్పుడు 1000 ఇస్తారా అన్నాను నేను. అంటేనే 1000 ఇస్తాం సార్, కావాల్సి మీకు ఇంకా మంచిగా మీకు ఒక లింక్ ఇస్తాము, మా యాప్ లింక్ ఒకటి ఇస్తాము, అది కనుక మీరు ప్రమోట్ చేసి ఎవరన్నా జాయిన్ అవుతే కనుక మీకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ ఉంటుంది అన్నారు. అంటేనే సరే ఇంకేమి ఎవరా ఉంటుంది సార్, మీరు చెయ్యండి సార్, చేస్తే కనుక 1000 నుంచి 10,000 వరకు కూడా 10,000 నుంచి 20,000 అలా చాలా వెళ్ళిపోతుంది సార్, మీరు చాలా గ్రో అవుతారు అని చెప్పేసి మెసేజ్ చేశారు. ఇదంతా ఇంగ్లీష్ లోనే. అయితే సరే అయితే నేను చేస్తాను, అయితే నాకు ఒక 10,000 అడ్వాన్స్ కావాలన్నాను. అసలు వీళ్ళు ఏమంటారండి, సార్ అలా అడ్వాన్స్ ఇవ్వకూడదు సార్, మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు అని చెప్పేసి పెట్టాడు మెసేజ్. అలా కాదు, నాకు 10,000 ఇస్తే కనుక నేను వీడియోలు మొదలెడతాను అని అన్నాను. అంటే సరే సార్, అయితే మా కంపెనీ రూల్స్ పరంగా అయితే ఇది కుదరదు, మేము కనుక్కొని చెప్తాం అని చెప్పేసి మెసేజ్ కట్ చేసేసారు. ఫోన్ కట్ చేసి మెసేజ్ ఆపేసాడు అనమాట. చూడండి తమ్ముడు, ఇక్కడ ఎలా చూసారో, ఎలా ట్రాప్ చేస్తున్నారో అంటే, ఇప్పుడు నన్ను ట్రాప్ చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, పెద్ద సెలబ్రిటీని కాదు. నన్ను ఎందుకు ట్రాప్ చేస్తున్నారంటే
నేను ఈ బెట్టింగ్ గురించి నేను ఆడకండి అని చెప్పేసి నేను వీళ్ళకి నెగిటివ్ గా చెప్తున్నాను కదా, వీళ్ళకి నెగిటివ్ గా చెప్తున్నాను. అంటే ఇప్పుడు నాలాంటి ఇప్పుడు ఒక్క వీడియో కనుక నేను ఆ డబ్బుకి ఆశపడి ఒక వీడియో కనుక చేస్తే కనుక ఏంటంటే నా ఛానల్ ఆగిపోద్ది. వీడి ద్వారా కొంతమంది ఆడేవాళ్ళు ఆడదామని ఆడకూడదని థాట్ ఉంటున్నారు కదా, కొన్ని మంది తమ్ముళ్ళకి ఆడకూడదని థాట్ వస్తుంది. కొన్ని మంది తమ్ముళ్ళు మారారు కూడా నా వీడియో చూసి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇలా అవుతూ వల్ల వీళ్ళకి నష్టం కదా ఈ బెట్టింగ్ మాఫీ గారికి. ఇప్పుడు ఈయన పడకూడదే, ఆ వీడి ద్వారా ఒక్కలైనా సరే ఆగిపోతే వీళ్ళకి సరిపోద్ది కదా. అందువల్ల ఒక్కలు అలాగనమాట ఇలా మైండ్ సెట్. దీని ద్వారా నన్ను బ్లేమ్ చేయాలని చెప్పేసి వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు. అసలు చూడండి, ఎలా టార్గెట్ చేశారంటే నేను అయినా తమ్ముళ్ళు ఇటువంటి డబ్బుల కోసం డబ్బు లేకపోతే అడుక్కు తింటానమాట రోడ్లు అంటే. ఇప్పుడు నేను పడుతున్న బాధలకి, నేను పడ్డ కష్టాలకి, నేను పడుతున్న బాధలకి ఇప్పుడు స్టిల్ నేను అవుతే గనక ఆ 1000 రూపాయలు అంటే నాకు ఇప్పుడు ఒక 10,000 లక్ష అంతతో సమానం అనమాట. అయితే నేను దానికి గనక ఇప్పుడు ప్రకృతి పడ్డాననుకో, నన్ను నమ్ముకుని నా మాటల ద్వారా ఇన్స్పైర్ అవుతున్నా నా తమ్ముళ్ళకి నేను ఎంత వాళ్ళ నెత్తిని కూడా నేను తిన్నట్టే అనమాట. కావాలితే అడుక్కుని తింటానమాట. నాకంటూ డబ్బులు లేకపోతే ప్రజెంట్ కాలేజ్ పని చేస్తుంది, 500కు 600కు పనికి వెళ్తున్నాను. నాకు గనక నిజంగా ఇటువంటి చేయటం కన్నా నేను అడుక్కోనన్నా వీధి దిగులు అడుక్కోనన్నా తింటాను తప్ప ఎటువంటి వాటికి నేను చేయను. ఇప్పుడు కొన్ని మంది తమ్ముళ్ళు అనుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, అన్న నీకు 1000 రూపాయలు కాబట్టి అలా ఉన్నావు, 10,000 50,000 అంటే నువ్వు రెడీ అయిపోతావని. తమ్ముళ్ళు చెప్తున్నాను, అప్పుడని ఇప్పుడని చెప్తున్నాను. నేను పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు అని చెప్పేసి, ఈ బాధ ఈ పెట్టింగ్లు ఎంతలా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అటువంటి డబ్బు కోసం అయితే కనుక నేను ఈ విషయం ఒక టెలిగ్రామ్ ఛానల్ పెట్టచ్చు. నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ పెట్టి నాకున్న నాలెడ్జ్కి ఈ బెట్టింగ్ మీద మీరు ఇలా ఆడండి, ఇలా జరుగుతుంది అని ఒక 2-3 మ్యాచ్లు నేను కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పానండి. కొన్ని వందల మంది నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతారు. అదేవిధంగా నేను టెలిగ్రామ్ ఛానల్ పెట్టి కనుక చేస్తే కనుక కానీ నాకు డబ్బు గురించి కాదు. ఏంటంటే డబ్బు కోసం అయితే కనుక ఇలా బెట్టింగ్ ఇలాగా ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చి నేను ఎందుకు చెప్తాను చెప్పండి. నా జీవితంలో అయిపోయిందని. నాకు చుట్టాలు ఉన్నారు, చాలా మంది నాకు రిలేషన్స్ ఉన్నారు, కానీ అందరూ కూడా ఇప్పుడు నన్ను ఎంత బేడగా చూస్తారు. కానీ అదంతా కూడా ఎవరు పడకూడదు, ఇటువంటి బాధ ఎవరు పడకూడదు అని చెప్పేసి కదా నేను మీ ముందుకు వచ్చి ఉదాహరణగా చేస్తున్నాను. ఒక తమిళ ఆఖరికి బెట్టింగ్ మాఫియాగాళ్ళకి నేను చెప్తున్నాను, ఒకవేళ ఈ వీడియో కన్ఫామ్ ప్రతి వీడియో వాళ్ళు చూశారు కాబట్టి, నా వీడియోలు చూశారు కాబట్టి వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. ఈ వీడియో ద్వారా మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు కంపల్సరీ చూస్తారో ఏదో ఈ వీడియో వాళ్ళకి చెప్తున్నాను. మీరు 1000 కాదు కదా, లక్ష కోట్లు ఇచ్చినా సరే నేను మట్టుకి ఈ బెట్టింగ్ సైట్ల గురించి మట్టుకు నేను ప్రమోట్ చేయను. నేను ఎంత తక్కువలో ఉన్నా సరే నాకు ఇచ్చేది ఇస్తానుకుంటాను. నేను ఎంత పెద్ద ఒకవేళ నా సబ్స్క్రైబర్ల ద్వారా నేను సపోర్ట్ ద్వారా నేను ఒకవేళ నిజంగా గ్రో అయ్యి పెద్దగా అయిన తర్వాత అయినా సరే ఇటువంటి ఆఫర్లు వస్తే నేను అసలు చేయను అనమాట. మీరు ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నమ్మకపోయినా ఇది మట్టికి నేను చెప్తున్నాను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇటువంటి పనికి మళ్ళీ మట్టికి చేయను. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు, ఆ కష్టాలు నాకు తెలుసున్నప్పుడు నేను ఎలా చేస్తాను. మీ దయచేసి తమ్ముళ్ళు ఈ బెట్టింగ్ సైడ్ దూరంగా ఉండండి. ఈ నా కొడుకులు అనేక రకాలుగా ట్రావెల్ అవుతారు, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ట్రావెల్ అవుతారు. ఇలా నన్ను యూట్యూబర్ కాబట్టి నాకు ఇలా డబ్బుతోటి మెల్లిగా నన్ను కొనాలని చెప్పేసి ఇలా ట్రావెల్ చేశారు. ఇంకా మీలాంటి వాళ్ళని అయితే కనుక మీలాంటి వాళ్ళకి వస్తే వాట్సాప్ ద్వారా మెసేజ్లు వస్తాయి, ఇందులో జాయిన్ అయ్యండి అందులో జాయిన్ అయ్యండి, మీకు 100 రూపాయలు బోనస్ వస్తుంది, 1000 రూపాయలు బోనస్ వస్తుంది, చాలా ఈజీగా అయిపోతాయి అని వాట్సాప్ లో మెసేజ్లు పెడతారు. ఈ నా కొడుకులు ఎవరిని కూడా నమ్మకండి. ఇదంతా కూడా మనల్ని నాశనం చేసి మన జీవితాన్ని నాకించడానికి సర్వనాశనం చేయడానికి మనల్ని ఆత్మహత్యలోకి తీసుకెళ్తానికి నా కొడుకులందరూ కూడా ట్రాప్ లో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకుని వీళ్ళకి జాలి దయ ఇదేమి ఉండదన్నమాట. మనల్ని టార్గెట్ చేసుకుంటారు అంతే. నేను శవాల మీద చిల్లర వేసుకుంటారు అంటారు చూసారా, ఆ టైప్ నా కొడుకులు వీళ్ళందరూ. దయచేసి వీళ్ళ వలలో పడకండి. దయచేసి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దీనికి దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఆన్లైన్ సైట్స్ గేమ్లు ఆడకండి. మీరు ఎంత త్వరగా ఈ సైట్లలోంచి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది చెప్తున్నాను కదా, ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. కానీ ఆడదామని సీజన్ లో ఆడదామని చెప్పి దిగారు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు దిగినా ఏం చేసినా
ఆఖరికి మైనస్ లోనే ఉంటారు. ఇంకా మీరు ఎలాగ దిగారు కాబట్టి ఎలక్షన్ నుంచి బయటకు రాలేక ఇదే ఆఖరి సీజన్ అనుకుంటే దయచేసి ఇంకా ఏదో చెప్తున్నాను అయ్యిందేదో ఇక్కడ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లకు 3 మ్యాచ్లకు ఓడిపోతే ఇంకా అక్కడతో ఆగిపోయింది ఇంకా అన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఆడేయాలని చెప్పేసి ఇటువంటి ఆలోచన మట్టుకు తీయకండి ఇంకా అప్లై అయిపోవడం తప్ప ఏముండదు. దయచేసి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే తమ్ముళ్ళు, ఈ వీడియోని షేర్ చేయండి. బెట్టింగ్ ఊబిలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు షేర్ అవ్వాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ అవడం వల్ల ఈ బెట్టింగ్ మాఫియా గాడికి మళ్ళీ వెళ్తాయి ఈ వీడియోలు. వెళ్ళినప్పుడు నా కొడుకులకు తెలియాలి. ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తున్నారు. మాకు చూడండి, ఎవరు ఎంతలో కొనాలి అంత కొని వాళ్ళని మైండ్ సెట్ బట్టి వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట. ఓకే తమ్ముళ్ళు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకే తమ్ముళ్ళు, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.